చెప్పుకోండి చూద్దాం. ఓకే చెప్పుకోండి చూద్దాం. చూద్దాం. ఈ రౌండ్ లో ఎల్ఈడి మీద 4 కార్డులు ఉంటాయి. ఒక్కో కార్డు వెనకాల సగం సగం ఫేస్లు ఉంటాయి సెలబ్రిటీస్వి. అవి చూసి గెస్ చేయాలి. ఓకే 2 ఆప్షన్స్ ఉంటాయి ఈచ్ కార్డ్ లో. కరెక్ట్ గా చెప్పేస్తే 2 ఆప్షన్స్ కూడా స్టార్ వనిత అని కాయిన్స్ వస్తాయి. ఆ కాయిన్స్ వెనకాల రకరకాల గిఫ్ట్స్ ఉంటాయి. ఓకే ఒక్క కాయిన్ ఏదన్నా మీరు ఇలా ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకుని ఆ గిఫ్ట్స్ మీరు తీసుకోవచ్చు. ఒకవేళ రైట్ ఆన్సర్ చెప్తే 30 సెకండ్స్ మాత్రమే మీ టైం. రాంగ్ ఆన్సర్ చెప్తే ఏముండదు. ఇప్పుడు అమృత ఆడుతున్నప్పుడు అశ్రిత నీకు ఒకవేళ తను చెప్పలేకపోతే ఆ క్వశ్చన్ నీకు పాస్ అవుతుంది. తనకి 30 సెకండ్స్ టైము. ఆ క్వశ్చన్ నీకు పాస్ అయిన తర్వాత నీకు ఓన్లీ 10 సెకండ్సే ఉంటాయి. ఆ 10 సెకండ్స్ లోనే నువ్వు చెప్పగలగాలి. సరే ఓకే కానీ కాయిన్స్ అయితే వస్తాయి రైట్ ఆన్సర్ అయితే, బట్ ఇక్కడ వరకు అయితే రాలేరు బికాస్ అది పాస్ అయిన క్వశ్చన్ కాబట్టి. సేమ్ మీకు కూడా అలాగే ఒకళ్ళ క్వశ్చన్ ఒకళ్ళకి పాస్ అవుతుంది. రెడీ? ఫస్ట్ లీడ్ స్కోరర్ తో స్టార్ట్ చేద్దాం. మంజుష 1 2 3 4 ఏ కార్డ్ కావాలి? 2. కార్డ్ నెంబర్ 2. ఇప్పటి వరకు నువ్వు స్క్రీన్ మీద చూసిన ఫేస్లు ఒకెత్తు, ఇప్పుడు మా వాళ్ళు పెట్టే ఫేస్లు ఒకెత్తు. చూడు కావాలంటే ఇప్పుడు తెలిసిపోతుంది. చూడు తెలుస్తుంది. రివీల్ చేయండి. 30 సెకండ్స్ మాత్రమే టైం. కమ్ ఆన్. బి నయనతార. ఓకే ఎవరు చెప్పొద్దు. ఎన్టీఆర్ అనుకుంటాయే. కరెక్ట్ గా చెప్పాలి, కన్ఫర్మ్ గా చెప్పు. టైమ్ అప్. ఎన్టీఆర్. ఆప్షన్ బి నయనతార అన్నావు. ఆప్షన్ ఏ ఎన్టీఆర్. ఎన్టీఆర్. ఓకే నువ్వు? సేమ్ ఎన్టీఆర్ అండ్ నయనతార. సేమ్. ఓకే చూద్దాం. ఆప్షన్ ఏ ఎన్టీఆర్ అండ్ ఆప్షన్ బి నయనతార అంటున్నారు. ముందు ఆప్షన్ ఏ రివీల్ చేద్దాము. అండ్ ఇట్ ఇస్ ఎన్టీఆర్. అండ్ ఆప్షన్ బి చూద్దాం. ఓకే రైట్ ఆన్సర్. వీళ్ళిద్దరూ కలిసి యాక్ట్ చేసిన సినిమా పేరు చెప్పు టక్ మరి. అదుర్స్ అంటే డబుల్ యాక్షన్ అని గుర్తుంది, సినిమా పేరు గుర్తురాలా. డబుల్ యాక్షన్ గుర్తుంది కానీ సినిమా పేరు గుర్తురాలేదా? అండ్ ఇట్స్ రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు నువ్వు స్టార్ వనిత కాయిన్స్ వరకు చేరుకున్నావు. అండ్ ఆ కాయిన్స్ లో ఒక కాయిన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ కాయిన్స్ వెనకాల ఏదో ఒక కాయిన్ వెనకాల 10 గ్రామ్స్ గోల్డ్ ఉంది, ఒక కాయిన్ వెనకాల స్కూటీ ఉంది, ఒక కాయిన్ వెనకాల కిచెన్ ఐటమ్స్ ఉన్నాయి, ఒక కాయిన్ వెనకాల గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయి, ఒక కాయిన్ వెనకాల బోల్డ్ అని కాయిన్స్ ఉన్నాయి. అలా ఏవి ఎక్కడైనా ఉండొచ్చు. ఒక లెటర్ సెలెక్ట్ చేసుకో. ఎన్. ఓకే లెటర్ ఎన్. ఇప్పుడు నెక్స్ట్ లీడ్ ఎవరున్నారు? నువ్వే జైష్ణవి. ఓకే 3. కార్డ్ 3 సెలెక్ట్ చేసుకుంది జైష్ణవి. మరి కార్డ్ 3 లో సగం సగం మొహాలు ఎవరివో చూద్దాం. థర్టీ సెకండ్స్ టైమ్. బాగా ఆలోచించు. బి సిద్ధార్థ. ఏ జెనీలియా అనుకుంటున్నాను. ఆలోచించి కరెక్ట్ గా చెప్పు. 30 సెకండ్స్ మాత్రమే టైం. జెనీలియా అండ్ సిద్ధార్థ. ఓకే ఆప్షన్ ఏ జెనీలియా. ఆప్షన్ బి సిద్ధార్థ్. ఆప్షన్ బి సిద్ధార్థ్. ఓకే ఎనీ గెసెస్ మంజుష? సేమ్ సిద్ధార్థ్ అండ్ జెనీలియా. సేమ్ సిద్ధార్థ్ అనుకుంటున్నా. ఏ తెలీదా నీకు? ఓకే యు? రెండు తెలియదు. మా తల్లి. ఓకే సో ఆప్షన్ ఏ జెనీలియా, ఆప్షన్ బి సిద్ధార్థ్ అనుకుంటున్నారు. రివీల్ చేసేద్దాము. ఆప్షన్ ఏ ముందుగా చూద్దాం. And yes, it is Genelia. The cute, bubbly girl, Genelia. Yes. And option B, Siddharth. Super, Siddharth and Genelia, cute pair, hit pair. Yes, boys nunchi. Kada? Yes. So, right answer 20 coins. Star Vanta coins chudama. Okay. V.
లెటర్ వి ఫర్ సర్నేమ్. సర్నేమ్. ఓకే, సో లెటర్ వి సెలెక్ట్ చేసుకుంది. వి వెనకాల ఏం గిఫ్ట్ ఉంది జష్నవి కోసం? లెట్స్ సీ. $50 ప్లస్ ఇంకో ఛాన్స్. ఇప్పుడు ఇంకొక ఛాన్స్ కూడా ఉంది. ఇంకొక లెటర్ సెలెక్ట్ చేసుకో. ఆర్. ఓకే, లెటర్ ఆర్. అండ్ ఇప్పుడు ఇద్దరు సేమ్ స్కోర్ లో ఉన్నారు. ఫస్ట్ ఎవరు ఆడతారు? మీ ఇష్టం. చెప్పేసింది ఆన్సర్ ఆల్రెడీ. అమృత, ఓకే. ఏ కార్డ్ కావాలి చెప్పు. 1. కార్డ్ 1. ఆహా. బి వెంకటేష్. బి వెంకటేష్. ఓకే. ఏ త్రిష. త్రిష. ఓకే, బి వెంకటేష్, ఏ త్రిష. నువ్వు చెప్పు హర్షిత. సేమ్ అంతే. సేమా? ఆ, బి వెంకటేష్, ఏ త్రిష. అంతే. అంతేనా? అంతే. తిరిగేసిన వెంకటేష్ లోనే కనబడుతున్నారా? అంతే, వెంకటేష్ లానే కనబడు. వెంకటేషేనా? ఓకే, సో చూద్దాం. ఆప్షన్ బి వెంకటేష్ గారు, ఆప్షన్ ఏ త్రిష అంటున్నారు. ఫస్ట్ ఆప్షన్ ఏ రివీల్ చేసేద్దాం. yes it is త్రిష. ఆప్షన్ బి చూద్దాం. వెరీ గుడ్. ఈ రౌండ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళు ఇలా స్టార్ వనిత కాయిన్స్ వరకు వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. సో లెట్స్ సీ అశ్విత ఏం చేస్తుందో తర్వాత. సో ముందైతే మనకి స్టార్ వనితలో ఏమొస్తుందో చూద్దాం. ఏ కాయిన్ కావాలి సెలెక్ట్ చేసుకో. ఏ. ఎక్కడ ఏ? బోల్డ్ ఏలు ఉన్నాయి. ఫస్ట్ ఏ. స్టార్ లో ఏనా, వనితాలో ఏనా? స్టార్ లో ఏ. స్టార్ లో ఉండే ఏ. ఓకే, ఏ ఫర్ ఆశ్రిత. అమృత. సారీ, ఏదో ఏ ఫర్ అమృత. ఓకే, చూద్దాము లెటర్ ఏ వెనకాల ఏముందో. ఒకదానివే ఉన్నావు, మిగిలింది కార్డు కూడా ఒకటే. చూద్దామా? చూద్దాం. ఓకే, కార్డ్ నెంబర్ 4 కదా? యా, కార్డ్ నెంబర్ 4 ఒకటే ఉంది. ఆ కార్డు ఓపెన్ చేసేద్దాము అశ్విత కోసం. ఇద్దరు అబ్బాయిలేనా? బి రామ్ చరణ్. ఏ ఏ ఏ పేరు గుర్తు రాట్లా. ఏ గోపిచంద్. ఏ ఏ గోపిచంద్, బి రామ్ చరణ్. ఓకే, బి రామ్ చరణా? సారీ, రామ్ 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 పొత్తినేని. రామ్ పొత్తినేని. గోపిచంద్. గోపిచందేనా? అంతే. ఓకే, ఏ గోపిచంద్, బి రామ్ పోతినేని. 2 హీరోల పేర్లు ఒకటి అవడం వల్ల రామ్ చరణ్ కాస్త రామ్ పోతినేని అయిపోయింది. చూసారా అసలు? అలా అయిపోయింది. సరే చూద్దాం, ఆప్షన్ ఏ చూద్దాము. మ్యాచ్ స్టార్ గోపిచంద్ గారు అండ్ ఆప్షన్ బి రామ్ చరణ్ కదా? రామ్ పొత్తినేని. రామేనా? ఓకే, చూద్దాం. రామ్ చరణ్ చెప్పాల్సింది, భలే ఉండేది. 2 రైట్ ఆన్సర్, 20 కాయిన్స్. సూపర్ సూపర్, వెరీ క్యూట్. మేము అందరూ నవ్వుతూనే ఉన్నాం అశ్విత. మామూలుగా ఎంజాయ్ చేయలేదు ఈ పర్ఫార్మెన్స్. సూపర్. ఓకే, సో గండర్ బాయ్ చెప్పండి. స్టార్ వనిత కాయిన్స్ కి వెళ్ళి ఓ కాయిన్ సెలెక్ట్ చేసుకుంటే మన స్కోర్ కూడా పెరుగుతుంది. ఓకే, ఏ కాయిన్ కావాలి చెప్పు.
వనితాలో లాస్ట్ ఏ. వనితాలో వి అంట అన్నట్టుగా చెప్పావు. Last ఏ. వనితాలో ఓకే లాస్ట్ ఏ. ఓకే ఆ మూల ఉన్న అక్షరాన్ని ఇప్పటిదాకా ఎవరు కదపలేదు, అందుకే నేను కదిపా. చూద్దాం. ఓకే లెటర్ ఏ, వనితాలో ఉన్న లాస్ట్ చివర ఏ. ఓ, 50 కాయిన్స్ ప్లస్ అందుకే లాస్ట్ తీసుకున్నా. ఆహా. ఆ. చూద్దాం ఇంకొక లెటర్ ఏదన్నా సెలెక్ట్ చేసుకో. ఈసారి ఇంకే మూలకి వెళ్తావు? వనితాలో ఫస్ట్ ఏ. వనితాలో వి పక్కన ఉండేటువంటి ఏ, ఆ ఏ వెనకాల ఏముందో చూద్దాం. నీ స్కోర్ ఇప్పుడు ఎంత తెలుసా? 390. వావ్, సేమ్ ఇద్దరు పక్క పక్కన వెళ్తూ ఉన్నారు ఇందాక నుంచి. సిబ్లింగ్స్ కదా. అదే ఈవిడ కూడా సిబ్లింగ్ ఏగా, ఈవిడ ఎందుకు ముందు పరిగెడుతుంది మరి? అంటే పిన్ని మాకన్నా పెద్ద. మాకన్నా పెద్ద కాబట్టి ఫస్ట్ పరిగెడుతుంది. మీ పిన్న సాడ్ రియాలిటీ. ఏదో ఒకసారి పిలవండి పిన్ని. నమ్మాలి. ఎప్పుడు పిలవరు ఇదే. ఇంకొకసారి బాగుంది పిన్ని. గోల్స్ ఇవ్వలేను. ఓకే సో అలా ఈ రౌండ్ చెప్పుకోండి చూద్దాం కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ రౌండ్ అయిపోయేసరికి స్కోర్స్ చూసేస్తే లీడింగ్ లో ఉంది నాగజేష్ణవి విత్ 440 కాయిన్స్.